మైసెల్ఫ్ మాయా. మీ నాన్నగారు చెప్పింది నా గురించే. ఓ మీరేనా? ఈ మధ్య కాఫీ షాప్లో పెళ్లి చూపులు కామన్ అయిపోయాయి. అవును శివ, కాఫీ షాప్లో కాఫీ తాగడం తప్ప అన్ని పర్సనల్ పనులు జరుగుతున్నాయి. అవును, మీరేం తీసుకుంటారు? క్యాప్చినో. సాయి 1 క్యాప్చినో. అవును, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్లో చేస్తాను. నైస్. నేను మీ నాన్నగారు చెప్పారు మీకే జాబ్ చేయాల్సిన పని లేదు, మీ నాన్నగారు బిజినెస్లో టేక్ ఓవర్ చేస్తారని. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం అండి. నేను ఏ పని చేస్తానా వద్దు అంటారు. అలా కాదే, మా వాడికి బద్ధకం బాగా ఎక్కువ, వాడు నుంచి కష్టపడ్డాడని చెప్పారు. ఆయనకు చాదస్తం ఎక్కువ అండి. ఆయన మాటలు మీరేం పెద్దగా పట్టించుకోకండి. మీరే జాబ్ చేయకపోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఎందుకలా? మీకు సెంట్రల్లో పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంది కదా. మా నాన్న చెప్పాడా? మా నాన్న చెప్పారు మొత్తం. అంటే పొలిటికల్ సపోర్ట్ ఉన్నా కూడా పెళ్ళి అవుతుందని ఇప్పుడే వినడం. కాంట్ యు సే ఇడియట్. సారీ సాయి. నువ్వు సారీ చెప్తావేంటి? వాడి కోసం అందరి ముందు నా పరువు తీస్తావా? ఐ హేట్ యూ. ఇప్పుడు నేను నీకేమైనా ఐ లవ్ చెప్పానా? దుబాయ్. సారీ సాయి, తన తరపున నేను సారీ చెప్తున్నాను. పర్లేదు సార్. ఇంతకు మేడమే ఎవరు సార్? చేసుకుంటే పెళ్ళమయ్యేది. మేడం మీకు సెట్ అవ్వదు సార్. అందుకేగా పంపించాను. సరే, నువ్వు వెళ్ళి బిల్ తీసుకురా. సరే సార్. అత్తయ్య, అత్తయ్య, స్వీట్ తీసుకోండి. నువ్వెప్పుడు వచ్చావరా? ఇప్పుడే వచ్చాను. స్వీట్ తీసుకోండి. స్వీట్ దేనికి? వైజాగ్లో ఉన్న సుమతి చెల్లికి బాగా పుట్టాడు. డెలివరీ డేట్ నెక్స్ట్ వీక్ అన్నావు కదరా. మన చేతిలో ఏముంది అత్తయ్య, దేవుడు అనుగ్రహించాలే కానీ టైంకి అన్నీ అలా జరిగిపోతాయి అంతే. టీ పెట్టిస్తుందా? లేదత్తయ్య, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? అభి, నిజం చెప్పబి, నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోనందనే కదా కోపంగా ఉన్నావు. అలా ఏం లేదత్త, తనకి నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు. నువ్వేం బాధపడకబి, దానికి నచ్చ చెప్పి మీ పెళ్లి చేసే బాధ్యత నాది. తనకి నచ్చినప్పుడు మనం నచ్చ చెప్పి పెళ్లి చేయడం తప్పత్తా. ఇంతకు తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటది? టైం 10 అవుతుంది. పొద్దున 5ంటికి కూర్చోపెట్టాడు. గుడిలో ప్రసాదం చూసినా కూడా నోరూరుతుంది. ఆకలి మనసుతో ఏ పనైనా చేయిస్తుంది. వెళ్ళి ప్రసాదం అని తినేస్తానా? ఒక ఐడియా తట్టింది. వర్కౌట్ అవుతుందో లేదో. నానా, ఏంటి? చాలా అర్జెంట్. పోరా. అమ్మయ్యా, త్వరగా వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. అది కూడా అయిపోతే చాలా కష్టం. రేయ్, అంతా మీరే తినేస్తారా? ఏడో ఏడు కకృతి. నాకు పెట్టండి. అబ్బా, అద్భుతం. ఇంకొంచెం పెట్టండి. ఇంకొంచెం వేయండి.
అబ్బా రే శివ, రేయ్ రే శివ, ఏ తప్పుకోబే రే శివ. నానా వీరా హోమం అప్పుడైపోయిందా? అమ్మాయి చుట్టూ తిరగడానికి హోమం మధ్యలో నుంచి బయటకు వస్తావా? అంటే నాన్న యాక్చువల్లీ నేను అమ్మాయి కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చావు? అది ఛ! ఎవర్రా అమ్మాయి? ఏమో నాకేం తెలుసు, ఇందాకేగా చూశాను. నచ్చిందా? అంటే నాన్న అది మరి అలా సిగ్గుపడిపోకు. నీ ముఖం చూస్తే చిరాకేస్తుంది. ఇంతకు ఆ కాఫీ షాప్లో పెళ్లి చూపులు చూసిన అమ్మాయికి ఏం చెప్పాలి? తను నాకు నచ్చలేదు నాన్న. సాటి మనిషిని మనిషిలా కూడా చూడలేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఏం సుఖపెడతాను? సరే సరే, వాళ్ళ ఫాదర్కి ఏదో ఒకటి చెప్తాలే. నీకు నచ్చిందిగా వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీతో మాట్లాడినా? తనని ఇంతకేగా చూశాను. తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోనివ్వండి. సరే సరేరా, నీ ఇష్టం. బయలుదేరదామా? పదండి. రే రే రే, కారు ఎక్కడ పెట్టాం రా? పదండి. గుళ్ళో నుంచి దేవత నడుచుకుంటూ వచ్చినట్టుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చెప్పిచ్చి కొట్టానంటే చెప్పు తెగిపోద్ది, చెప్పు తెగిపోద్ది. అన్నా
తను తిట్టింది మనల్నే అన్నా. రేయ్ జోక్ లేకన్రా, మనం తిట్టాలంటే మొగాడై ఉండాలి. మీలాంటి పోరంబోకి ఎదలను తిట్టడానికి మగాడు కావాలా? అవునరా, మీరు చెప్పింది కరెక్టే. అవెంజర్స్ అసెంబ్లీ.